ఇంతమంది పిల్లల సమక్షంలో జరుపుకోవడం అనేది నిజంగా కూడా నాకు ప్రతి ఇయర్కి ఎంతైతే వద్దు ఈ ఆర్భాటాలు వద్దు అని చెప్పని ఏదైతే అనుకుంటున్నానో అది ఇంకా ఎక్కువైతుంది. ఈ సంవత్సరం తప్పించుకొని ఈరోజు నాకు వాస్తవానికి మా అల్లుడికి చెప్పిన ఓ పని చేస్తానన్నా, నాకు ఈ రెగ్యులర్గా ఇదేదో ప్రాసెస్ అవుతుంది, ఓ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అయితే ఓకే రెగ్యులర్గా ఏంది పంచాయతీ అని చెప్పని నేను పోతా అని చెప్పిన. ఎవరికి కనబడకుండా ఒక 2 రోజులు రాను అని చెప్పిన. లేదు ఆల్రెడీ అంతా ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయింది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం కానీ సార్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అంటారు. కానీ నిజంగా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలతో మమేకమైన తర్వాత ఓ అదృష్టం, అరే మీ అదృష్టం ఎంతమంది దక్కుతుంది. ఎక్కడో ఇప్పటిదాకా మన వాళ్ళందరూ అది అంటే మీరు మిత్రులందరూ ఆ స్పీచ్లు ఏమంటారు అంటే ఇది యుగ పురుషులు అంటారు, ఏమంటారు అవన్నీ చెప్తా ఉంటే మీకు కొంచెం ఇబ్బందికరమైన వర్డ్స్ అయినా అవన్నీ వినాల్సి వస్తుంది డ్యాన్స్ పెట్టుకుంటే. కాబట్టి నిజంగా కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతమంది అంటే వేరే దగ్గర జరుపుకునే దానికంటే పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయిపోయి వాళ్ళకి తప్పకుండా దాసోహం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి నాన్న ఏదేమైనా ఇంతకుముందు కూడా మనల్ని అన్నట్టుగా నాకు అంచెలంచెలుగా అన్ని రంగాల్లో ఎదిగి అన్నీ కూడా నా దగ్గరనే అంటే ఇప్పటిదాకా మన వాళ్ళు ఒక మంచి నాకు తెలియకుండే మన వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకే దగ్గర ఓ 4 రకాల సేవ అంటే ఒక వ్యాపారమే కాకుండా ఆ సేవకు సంబంధించినవి కూడా ఒక విద్య వైద్యం అందులో ఓటర్లు కూడా అది పూర్తి భూ పెడితే పైసలు అవుతున్నాయంటే అది కూడా ఆకలి తీర్చేది. కాబట్టి అది కూడా నీ దగ్గరే ఉన్నదని చెప్పాను మిత్రుడు చెప్తున్నాడు. కానీ దీన్ని బట్టి చూస్తే సరే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అదృష్టమే కావచ్చు, లేకపోతే అనుకోకుండా దేనికి పొందలేనటువంటి వ్యాపారాలు నా లైన్లోకి రావడము, నేను కష్టపడము, సరే ప్రతిదీ కూడా ఇలా నిలబెట్టిన ప్రతి ఒక్కరికి దాని మీద కష్టపడలే కావచ్చు, దాని వెనుక నుంచి నడిపించడం కావచ్చు, ముందు నుంచి నడిపించడం కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున హృదయం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మా స్కూల్ స్టాఫ్కే కావచ్చు, మా వెనక నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరైతే దీని వెనకాల కష్టపడే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ అట్లనే మా మిత్ర బృందాన్ని కూడా ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒకరికొకరు ఇక్కడికి ఎవరు వస్తారో స్కూలే కదా అనుకున్నా. లాస్ట్కు మా మండల్ మొత్తం మా మండల్ హెడ్ క్వార్టర్ పెద్ద నాయకులు కూడా వచ్చేసి వాళ్ళ నన్ను వాళ్ళు ప్రత్యేకంగా అభినందించే కోసమో లేకపోతే ఈ దాని జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి I wish you happy birthday, happy birthday.
ఒకటి అందించబోతున్నారు శివరామకృష్ణ అండ్ విశ్వనాథ్. ఎంతో మందిని ఈ సందర్భంగా గొప్ప ఆర్టిస్టులుగా తయారు చేస్తున్నటువంటి వారికి సదా కృతజ్ఞతలు. వారి ఇక్కడ గమ్మత్తలేదు ఆడబోతున్నారు. సో ధన్యవాదాలు. साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआएं दे रहा दिल तुमको आज के दिन. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. सारे जहां की खुशी हो तेरी, अब तो यही आरज़ू है मेरी. एक इशारे पे तेरे मैं जान लुटा दूंगा, तेरे ख्वाबों को हकीकत मैं बना दूंगा. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआ